శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి వృషభ రాశి వారికి కొత్తగా కొన్ని ధనయోగాలు ఏర్పడడం జరుగుతుంది. ఆల్రెడీ వారికి ధనస్థానంలో గురువు, అది మీ యొక్క వాక్చాతుర్యంతో, మీ కుటుంబ సభ్యుల సహకారంతో మీ ధన సంపాదన చాలా అనుకూలంగా ఉంటుంది. గృహంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతూ ఉంటుంది. ఇది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా, న్యాయవాది వృత్తిలో ఉన్నా, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో ఉన్నా సరే మీ యొక్క పనికి తగిన గుర్తింపు పొందడం జరుగుతుంది. ప్రధానంగా ఇంకా లాభస్థానంలో రవి, చతుర్థాధిపతిగా రవి లాభస్థానంలో ఉండడం వలన ప్రభుత్వ సహకారం లభిస్తుంది. ప్రభుత్వం ద్వారా అంటే ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వ వాహనం కానీ, ప్రభుత్వం వారు మీకు ఏమైనా ఒక గృహాన్ని, ఒక క్వార్టర్ని అరేంజ్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే కొంతవరకు మీ యొక్క ఇంక్రిమెంట్స్, బెనిఫిట్స్, ఉద్యోగంలో అభివృద్ధి లాంటివి ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. అలాగే సాధారణ వ్యక్తులకి తల్లిదండ్రుల ద్వారా స్థిరాస్తి రావడం కానీ, అలాగే స్థిరాస్తి మీద ఆదాయం లభించడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా ఒక గృహం, ఒక స్థిరాస్తి, ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటే దానికి తగినటువంటి రుణ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలించే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి. విద్యార్థులకి స్కాలర్షిప్ లాంటిది లభిస్తూ ఉంటుంది. ఇక మనకి శని భగవానుడు రవితో కలిసి లాభస్థానంలో ఉండడం వల్ల మీరు ఏదైనా ఒక ప్రభుత్వ పదవి కోసం కానీ, ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో అది జరిగే అవకాశం ఉంది. మీకు వారసత్వంగా మీ పెద్దవారు చేస్తున్నటువంటి వృత్తిలోకి మీరు ప్రవేశించాలన్నా, మీ తండ్రి గారు లేదంటే మీ తాతగారితో కలిసి వారి యొక్క వ్యాపారంలో పాల్గొవాలనుకున్నా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ యొక్క పెద్దవారి దగ్గర కొన్ని వృత్తిపరమైన రహస్యాలు తెలుసుకోవడం కానీ, వారి సలహాలు పాటించి కొత్తగా మీరు ధనాన్ని ఆర్జించే ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగులకి, కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తున్న వారికి ఇది చాలా డెవలప్మెంట్గా, ఇంప్రూవ్మెంట్గా, లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ప్రస్తుతం కుజుడు దశమస్థాన సంచారం జరుగుతుంది. దానివల్ల వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఏ పనన్నా అనుకున్నదే పూర్తి చేయాలనే ప్రయత్నంలో సక్సెస్ అవ్వడం జరుగుతుంది. బట్ ఈ వారం 2వ తారీఖు నుంచి కుజుడు లాభస్థానంలోకి రాస్తున్నాడు. ఇది ఖచ్చితంగా మీకు సప్తమాధిపతి లాభస్థితి కాబట్టి మీ జీవిత భాగస్వామికి, ముఖ్యంగా మీరు స్త్రీ అయి ఉంటే మీ భర్త గారికి ఏదో ఒక ఉద్యోగం రావడం కానీ, లేదంటే మీకు మీ అత్తగారి తరపు నుంచి కానీ, భార్య తరపు నుంచి కానీ, భర్త తరపు నుంచి కానీ ఏదైనా ఆస్తి కానీ, ధనం కానీ రావాల్సి ఉంటే అది కంప్లీట్గా ఈ సమయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే పార్ట్నర్స్గా జాయింట్ వ్యాపారం చేస్తున్న వారికి ఈ వారం కొంతవరకు అనుకూలించడం కానీ, వారితో కలిసి మీకు కొత్త వ్యాపారం చేయడానికి కూడా ఇది చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే భూములు, స్థిరాస్తులపైన ఆదాయం కలుగుతుంది. అన్నదమ్ములు, బావమరుదులు చాలా వరకు సహకరించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఆదాయం అన్నది గతంలో కన్నా ఈ వారం మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ కుటుంబ విషయాల్లో ఖర్చులు కూడా కొంతవరకు, కొంత లగ్జరీ ఐటమ్స్తో కొంత ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. అయితే శుక్రుడు వ్యయ స్థానంలో ఉండడం వల్ల కొన్ని అనుకోని అతిథులు, చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి బంధువులు, చుట్టాలు మీ కుటుంబాన్ని సందర్శిస్తారు. మీరు కూడా మీ యొక్క ఆత్మీయుల్ని కలుసుకొని వారికి సంతృప్తికరిచే విధంగా ఏదైనా వినోదాల్లో పాల్గొనడం కానీ, వాళ్ళకి ఏమైనా మంచి బట్టలు, బంగారు ఆభరణాలు, నగలు బహుమతిగా ఇవ్వడం కానీ జరుగుతుంది. అంటే ఏదైనా మీ ఇష్టమైన వారి కోసం ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. ఎంత ధనం ఖర్చు పెట్టినా కూడా మీకు అది సంతోషంగానే ఉంటుంది తప్ప దానివల్ల మీకు ఏమాత్రం ఇబ్బంది అయితే ఉండదు. కానీ ఈ ఖర్చు ఏమైంది అని ఇతరులకు చెప్పుకున్నట్టుగా ఉండదు. ఇది ఒక రహస్య ఖర్చులా కనబడుతూ ఉంటుంది. బట్ ఎనీహౌ వ్యక్తికి సంతోషం కన్నా మించింది లేదు కాబట్టి మీరు ఎవరో ఒకరికి ఒక మంచి బహుమతి ఈ వారంలో ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా అటు ధనలాభం, ఎంటర్టైన్మెంటు, శుభకార్యాల్లో పాల్గొనడం, ఇష్టమైన వారిని కలుసుకోవడం, మొత్తం మీద చాలా ఆనందంగా ఈ వారం గడపబోతున్నారు. పర్టికులర్గా ఈ వారం మనం చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే, ఇప్పుడు ఈ వారం ప్రారంభంలో సూర్య భగవానుడు, శని భగవానుడు దగ్గరగా కలిసి సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా దగ్గర డిగ్రీలో ఉండడం వల్ల మరి ఈ శని భగవానుడు కొంతవరకు కంబస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే అస్తంగత్యం చెందడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఈ ఉద్యోగస్తులకి చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి. రవి కూడా శని భగవానుడితో కలిసి ఉండడం వల్ల తన యొక్క సంపూర్ణ ఫలితాలను ఇవ్వడం లేకపోతుంటాడు. అంటే ఇప్పుడు రవి యొక్క కుమారుడు శని అయినప్పుడు కూడా ఈ రెండు విభిన్న
ధ్రువాలు కలిగినటువంటి గ్రహాలు అవటం అన్నమాట. అంటే ఒకరికి ఒకరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సరైనటువంటి సమన్వయం కుదరదన్నమాట. అందువలన ఈ 2 గ్రహాలు కలిసి ఏ రాశిలో ఉన్నా ఆ రాశి యొక్క కారకత్వాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో ఈ కారణం వలన ఏంటంటే ఎవరైనా సరే ఈ సమయంలో వ్యక్తిగత ఆరోగ్యం కొరకు కానీ, తండ్రి గారి ఆరోగ్యం కొరకు కానీ, లేదంటే ఉద్యోగంలో అభివృద్ధి కొరకు కానీ కంప్లీట్‌గా ఈ 2 గ్రహాలని మీరు పరిహారం చేసుకోవాల్సి వస్తుంది. మనం నిరంతరం 100% పరిహారం చేసుకోవాల్సిన గ్రహం సూర్య భగవానుడు. అంటే సూర్యుడే మనకి వెలుగుని, జీవితాన్ని, ప్రాణాన్ని అన్నీ సమకూరుస్తూ ఉంటాడు. సూర్య భగవానుడు మాత్రమే ధనాన్ని జాతకుడికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ధనాన్ని కానీ, ఆరోగ్యాన్ని కానీ సూర్య భగవానుడు ఇస్తాడు కాబట్టి కంప్లీట్‌గా మీరు సూర్య భగవానుడిని ప్రతిరోజు సూర్య నమస్కారం ద్వారా, ఆదివారం నియమంగా ఉండడం ద్వారా, తండ్రి గారిని, తండ్రి సమానమైన వ్యక్తుల్ని గౌరవించడం ద్వారా కంప్లీట్‌గా మీకు సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే ఈ సమయంలో మీకు ఏదైనా కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా, నిరుద్యోగులైన వారు ఎవరైనా సరే ఈ సమయంలో మీ యొక్క తండ్రి గారికి కానీ, గురువు గారికి కానీ తెలుపు రంగు వస్త్రాలు సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవడం వలన మీకు ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగం నెరవేరే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం మరి ఈ సమయంలో మీరు ఉద్యోగం కొరకు ఆశిస్తున్నటువంటి నిరుద్యోగులు ఎవరైనా ఉంటే మీరు శ్రీరాముల వారి పట్టాభిషేకం ఫోటో ఒకటి తీసుకొని ఆ పట్టాభిషేకం అన్నటువంటి ఫోటోకి మీకు సాధనతార రోజు కానీ, మీ నక్షత్రానికి సాధనతార రోజు కానీ, లేదంటే క్షేమతార రోజు, లేదంటే సంపత్తు తారాబలం చూసుకొని వా ఆ శ్రీరామ పట్టాభిషేకాన్ని రామరక్షా స్తోత్రం అన్నది పారాయణ చేసి రాముల వారికి, లక్ష్మణుల వారికి, భరత శత్రుఘ్నులు అందరికీ కూడా ఆలోచించుకొని ఒక చక్కని అంటే మీరు ఏదైతే తింటారో అటువంటి భోజనాన్ని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. అలాగే ఎవరైనా అన్నదమ్ములు ఉంటే ఒక ఇద్దరు కానీ, నలుగురు కానీ ఉంటే అన్నదమ్ములైన వారికి ఈ మీరు ఆ రోజు ఆహ్వానించి వారికి భోజనం పెట్టడం వల్ల మీకు కంప్లీట్‌గా నిరుద్యోగ సమస్య ఏమన్నా ఉంటే పరిష్కారం అవుతుంది. కొత్త ఉద్యోగం వస్తుంది. అన్నదమ్ముల మధ్య స్నేహభావం ఏర్పడుతుంది. పరస్పరం ఒకరు సహకరించుకోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీరు ఎక్కడున్నా, ఎలా ఉన్నా మీకోసం మీరు బాగుండాలి, మీకు ఉద్యోగం రావాలి అనుకోని ఒక నలుగురు, ముగ్గురు ఆలోచిస్తే మాత్రం కంపల్సరీగా మీకు అటువంటి ఉద్యోగం కానీ, వ్యాపారంలో అభివృద్ధి కానీ వస్తూ ఉంటుంది. అదే కొంతమంది మీరు పాడైపోవాలి, నాశనం అయిపోవాలి కానీ ఏ ఒక్కడు కానీ, ఇద్దరు కానీ ఆ విధంగా కోరుకోవడం వల్ల కంప్లీట్‌గా మీరు ఎంత మంచి స్థితిలో ఉన్నా ఇలాగ నాశనం అవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సాధారణంగా అటువంటి వారికి దృష్టిలో పడకుండా మంచి వారితో స్నేహం చేయడం వల్ల అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వారం అంటే 29 మార్చి 2026 తేదీన ఆదివారం రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం భాగ్యలింగంపల్లిలో ఒక జ్యోతిష్య మహాసభ మా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ జ్యోతిష్య మహాసభ ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 వరకు ఉంటుంది. ప్రవేశం అన్నది పూర్తిగా ఉచితం. అన్ని సౌకర్యాలు మీకు సభలో ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. అంటే భోజన సౌకర్యాలు వగైరా వగైరా. ఈ సభలో ప్రముఖ జ్యోతిష పండితులైనటువంటి శ్రీ నానాజీ పట్నాయక్ గారు, అలాగే మల్లాది మణి గారు, జనార్దన్ ఠాగూర్ గారు, అలాగే బంగారయ్య శర్మ గారు, నీలం పూర్ణమోహన్ గారు, ఎన్ విజయశంకర్ గారు, అలాగే విజయలక్ష్మి గారు మొదలగు ప్రముఖ జ్యోతిష్కులు వారి వారి ప్రసంగాలు వినిపిస్తారు. ఈ సభలో వచ్చినటువంటి ప్రేక్షకులు ఎవరైనా ఉంటే వారి యొక్క సందేహాలు ఏవైనా ఉంటే సభాముఖంగా ఈ పండితుల వద్ద మీరు తెలుసుకొని దానికి సరైనటువంటి సమాధానాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. జ్యోతిషంపై ఆసక్తి ఉన్నవారు తప్పకుండా ఈ సభకు హాజరై మమ్మల్ని మా సభని విజయవంతం చేస్తారని ఆశిస్తూ స్వస్తి, శుభం.